అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే కొనసాగుతోందండి. దీనికి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ అప్డేట్ ఏంటో చూసేద్దాం ఈ వీడియోలో. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే కొనసాగుతోందండి. 10,000 రూపాయలకి 15,000 రూపాయలకి పెన్షన్లకి వెరిఫికేషన్ అయితే కొనసాగుతోందన్నమాట. డాక్టర్ల బృందం ఇంటి దగ్గరికే వచ్చి చెకింగ్ అయితే చేస్తున్నారు. వాళ్ళకు కొత్త సదరం సర్టిఫికేట్లను అయితే ఇష్యూ చేయడం జరుగుతోంది. ఆ సదరం సర్టిఫికేట్లను ఆన్లైన్ చేస్తున్నారనమాట. గతంలో ఆన్లైన్ కాని సర్టిఫికేట్లను కూడా ఇప్పుడు ఆన్లైన్ అయితే చేస్తున్నారనమాట. కొత్త సదరం పర్సెంటేజ్తో కొత్త సదరం సర్టిఫికేట్లను అయితే ఇష్యూ చేస్తున్నారు. చాలామందికి పర్సెంటేజ్ తక్కువ వస్తుందండి. 85% కన్నా తక్కువ వస్తుందన్నమాట. దాదాపుగా 100 మందిలో 75 మందికి 85% కన్నా తక్కువ వస్తుంది. వీళ్ళందరినీ 6,000 రూపాయల పెన్షన్కి అయితే బదిలీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. వీళ్ళ పెన్షన్లను రద్దు అయితే చేయరండి. వాళ్ళకు వైకల్యం ఉంది కాబట్టి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ లేదా 10,000 రూపాయల పెన్షన్ కాకుండా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇక కొత్త అప్డేట్ ఏంటంటే ఈ రోజు నుంచి మనకు దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉంటాయో 6,000 రూపాయల పెన్షన్లు, ఆ 6,000 రూపాయల పెన్షన్లకు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరుగుతోందండి. ఈ నోటీసులు తీసుకున్న వాళ్ళు మనకు హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అంగవైకల్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, రీవెరిఫికేషన్ చేయవలసి ఉంటుందన్నమాట. రీవెరిఫికేషన్లో నోటీస్ అయితే ఇస్తారు. నోటీస్లో ఏముంటుంది అంటే, నోటీస్లో వచ్చేసి మీరు ఏ తేదీన ఏ హాస్పిటల్కి వెళ్ళి మీ అంగవైకల్య నిర్ధారణ చేసుకోవాలి అని అయితే నోటీస్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మీ సదరం సర్టిఫికేట్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. మీ సదరం సర్టిఫికేట్తో పాటు మీ మెడికల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే డాక్టర్ గారు ఇచ్చింటారు కదండి, మీకు అంగవైకల్యం ఉంది అని చెప్పేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇచ్చుంటారు కదా, అవి కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అక్కడ డాక్టర్ల బృందం మిమ్మల్ని చెక్ చేసి, అక్కడ సచివాలయ సిబ్బంది కూడా ఉంటారండి, అక్కడే ఆన్లైన్ చేసి మీ కొత్త సదరం పర్సంటేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పర్సంటేజ్ ప్రకారమే మీకు అంగవైకల్యం పర్సంటేజ్ ఎంత ఉంది అని అయితే నిర్ధారణ చేయబడుతుంది. దాన్ని బట్టి పెన్షన్ ఇవ్వాలా లేదా తీసివేయాలా అని చెప్పేసి మీకు నిర్ధారణ చేయడం జరుగుతుందన్నమాట. 40% కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే రాదండి. 40% కన్నా ఎక్కువ ఉన్నట్టు అయితే మాత్రమే మీకు పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. నోటీసులు తీసుకున్న తర్వాత మీరు వెరిఫికేషన్కి వెళ్ళలేదనుకోండి, వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీ పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే ఫిబ్రవరి నెల నుంచి మీకు పెన్షన్ అయితే రాదండి. గతంలో ఫిబ్రవరి నెల నుంచి మొదలు పెడతామని అయితే చెప్పడం జరిగింది దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్. అయితే ఈ వెరిఫికేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి, అంటే జనవరి 20 నుంచే దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే మొదలు కాబోతోందండి. ఇప్పటికీ నోటీసులు అన్నీ రెడీ అయ్యాయి. నోటీసులు అయితే ఇంకా ఇవ్వడం జరుగుతుందన్నమాట దివ్యాంగ సోదరులకు. వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే హ్యాండిక్యాప్డ్గా ఉంటారో, మానసిక వ్యాధిగ్రస్తులు ఉంటారో, హియరింగ్ ప్రాబ్లమ్స్ అంటే వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, చెవుడు అలాంటి వాళ్ళకి, తర్వాత కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండి. వీళ్ళందరూ తమ హాస్పిటల్స్కి వెళ్ళి తమ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. తమ జిల్లాలో హాస్పిటల్స్ ఉంటాయి కదండి, ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ చెక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. గతంలో వేరే జిల్లాల్లోకి వెళ్ళి ఆ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు తమ జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సదరం సర్టిఫికేట్లను అయితే తెచ్చుకోవాలన్నమాట. సదరం సర్టిఫికేట్ తెచ్చుకోవడం అంటే వెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే వాళ్ళే మీకు చెక్ చేసి కొత్త సదరం సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని ఆన్లైన్ చేస్తారండి. మీరేం సపరేట్గా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఆ హాస్పిటల్కి ఆ తేదీన మీ పాత సదరం సర్టిఫికేట్ తీసుకెళ్ళినట్టయితే చాలండి. వాళ్ళైతే ఆ నిర్ధారణ చేసి మీకు పెన్షన్ ఉంచాలా లేదా అనేసి, కంటిన్యూ చేయాలా లేదా అనేసి నిర్ధారణ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు కొత్త అప్డేటు. మనకు వెరిఫికేషన్ అయితే ఈరోజు నుంచి కంప్లీట్గా జరుగుతుందన్నమాట. 6,000 రూపాయల పెన్షన్ అందుకునే వాళ్ళందరూ మీరు హాస్పిటల్స్కి వెళ్ళి నిర్ధారణ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదండి అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే
దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.